నెల్లూరు జిల్లాలోని డప్పు కళాకారులు ఇతర కళాకారులందరూ కూడా మేము వచ్చి ప్రాధాయపడి కలెక్టర్ గారు చెప్పాము. అయ్యా మా వాళ్ళందరూ కూడా చాలా వృద్ధాప్యంలో ఉన్నారు. డప్పు కళాకారులు వాళ్ళందరూ కూడా వివిధ కళల్లోని అన్నీ కూడా సమాజానికి మేలు చేసినటువంటి కళ ద్వారా వీళ్ళు వాడుకొని వదిలేస్తున్నారు. వీళ్ళకి పెన్షన్ ఇవ్వాలా, పక్క రాష్ట్రాలు అన్ని రాష్ట్రాల్లోనే 5,000 రూపాయలు ఇస్తున్నారు, వీళ్ళు కూడా 5,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి మొన్న పద్మశ్రీ అవార్డు వచ్చిన గడ్డం శాషయ్య ఆయన కూడా ఇదే చెప్పాడు. అయ్యా మేము చాలా ఆర్థికహీన పరిస్థితుల్లో ఉన్నాము, ఈ కళను నమ్ముకొని క్షీణించిపోయాము. ఈ కళ ద్వారా కళాకారుల ద్వారా ఈ ప్రజల్లో పథకాలు కూడా ప్రచారం చేశారు, కానీ మమ్మల్ని వాడుకొస్తున్నారు కానీ మాకేమీ ఇవ్వలేదు. అది జగనన్న గారు కూడా ఈ ప్రభుత్వం ఇది అందరూ కూడా బడుగు వర్గాల వాళ్ళు, పేదోళ్ళు, దళితులు, గిరిజనులు, అట్టడుగు వర్గం వాళ్ళు ఈ కళను నమ్ముకొని జీవిస్తున్నారు. వీళ్ళకి 5,000 రూపాయలు ఇవ్వాలనేది ప్రధానమైన డిమాండ్. వాళ్ళ ఆర్థిక వాళ్ళకి కూడా ఒక కార్డు కూడా ఇవ్వాలి, హెల్త్ కార్డు కూడా ఇవ్వాలి, వాళ్ళ క్షేమం కూడా చూడాలనేది ప్రధాన అంశం. తప్పకుండా దీనికి మనందరం పోరాడతాం, కలెక్టర్ గారి దృష్టికి తీసుకొస్తాం. కాకుంటే మళ్ళీ కూడా ఈ ఉద్యమాన్ని బలోపేతం చేస్తాం. నా పేరు కృష్ణరాజు. ప్రభుత్వం ఏ కార్యక్రమం తలపెట్టినా అభివృద్ధి కార్యక్రమాలపైన కళాకారులందరూ స్పందించి 10 ఏళ్లుగా అన్ని కళారంగాల్లోని హరికథ, బుర్రకథ, డ్రామా, కీలుగుర్రాలు, పండ్ర భజన, కోలాటం, చెక్క భజన, కీలుగుర్రాలు, నవరంగ మేళం అన్ని కళాకారులు ఏ కార్యక్రమం తలపెట్టినా మేము కార్యక్రమాలు చేస్తున్నాం. అయినా మమ్మల్ని పట్టించుకోకుండా వాళ్ళ 3,000 రూపాయలు పింఛనే మాకు ఇస్తూ అట్లే ఎల్లదోసేస్తారు. కాబట్టి దయ ఉంచి కళాకారుల పైన ఇప్పటికైనా వృద్ధాప్యంలో ఉన్న వృద్ధాప్య కళాకారులందరూ మాత్రమే రోడ్డు మీదకి వచ్చింది. మిగతా కళాకారులు ఏదో పని చేసుకొని జీవిస్తున్నారు. ఈ వృద్ధాప్యంలో చిన్నతనం నుంచి ఇప్పటి వరకు ఇదే కళను నమ్ముకొని జీవించి ఇప్పుడు ఏ పనికి గురగాక మేము ప్రాధాయపడుతున్నాం. దయ ఉంచి వెంటనే కళాకారుల మీద మంచి పెద్ద మనసు చేసుకొని 5,000 రూపాయలు పింఛను మంజూరు చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈ జిల్లాలో అన్ని రంగాల కళాకారులు 10,000కు పైనే ఉన్నారు. వాళ్ళ వృత్తులను నమ్ముకొని జీవనాధారం చేసుకున్నటువంటి కళాకారులు ఉన్నారు. ప్రభుత్వం వారు గుర్తించి 3,000 రూపాయలు పింఛను ఇస్తుంది. పక్కనున్నటువంటి రాష్ట్రంలో కళాకారులు గుర్తించి 5,000 రూపాయలు ఇస్తున్నారు. ఆ 5,000 రూపాయలు పింఛను మన రాష్ట్రంలో ఉన్నటువంటి కళాకారులు కూడా ఇవ్వాలని ఇవాళ డప్పు కళాకారుల సంఘం, కేవీపీఎస్, అంటే ప్రజానాట్య మండలి, జానపద కళావేదిక, ఇతర రంగాల కళాకారులు, పౌరాణిక నాటకాలు, కీలుగుర్రాలు, వీధి భోగాతం, పండరి భజన, వివిధ రంగాల కళాకారులందరూ కలుసుకొని ఈరోజు వీఆర్సీ నుంచి కలెక్టర్ ఆఫీస్ దాకా వచ్చి ఇక్కడ కలెక్టర్ గారికి ఒక మెమోరాండం ఇచ్చి మాకు న్యాయమైనటువంటి 5,000 రూపాయల పెన్షన్ని మంజూరు చేయవలసిందిగా కలెక్టర్ గారిని విజ్ఞప్తి చేసేదానికి మీ ద్వారా మేము వచ్చాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.